జమ్మూ కాశ్మీర్లోని పోషియాన్ జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒక ఉగ్రవాది హతమవగా మరో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఇక షోపియాన్ జిల్లాలోని కెల్లార్ ప్రాంతంలో కార్డన్ సర్చ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కదలికల సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రమూకలను మట్టుపట్టేందుకు ఆర్మీ పారామిలిటరీ బలగాలు కొన్ని గంటలుగా ఈ కాల్పులు జరుపుతున్నారు. ఇక ఉగ్రవాదుల లష్కరే తోయిబా గ్రూప్ కు చెందిన వారిగా తెలుస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్రవాదులను గుర్తించే పనిలో బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ముగ్గురు ఉగ్రవాదులతో ఉన్న పోస్టర్ను జిల్లాలోని పలు చోట్ల అంటించారు. అందులో పాకిస్తాన్ కు చెందిన అలీభాయ్ అలియాస్ తల్హా, ఆసిఫ్ ఫౌజీ మూసా, కాశ్మీర్ కు చెందిన ఆదిల్ హున్సేన్ టోకర్ అహసాన్ ఫోటోలతో అంటించారు. ఇక ఈ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు. సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, సౌత్ కాశ్మీర్ లో షోపియన్ కెల్లర్ ప్రాంతంలో మొత్తము భద్రతా బలగాలు మొత్తం ఆ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకున్నాయి. అయితే ఇటు టెర్రరిస్టుల మధ్య అలాగే భద్రతా దళాల మధ్య తీవ్ర స్థాయిలో కూడా కాల్పులు జరిగాయి. కెల్లర్ అనే అడవిలో కొంతమంది కాల్పుల శబ్దం వినిపించిందని, అయితే ఇమీడియట్ గా అక్కడ స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో భద్రతా దళాలు ఇమీడియట్ గా కూడా అక్కడ రీచ్ అయ్యాయి. టెర్రరిస్ట్ యాక్టివిటీ అక్కడ ఆ ప్రాంతంలో వచ్చినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం రావడంతోనే ఇమీడియట్ గా భద్రతా దళాల సంయుక్త బృందం కార్డన్ సర్చ్ ప్రారంభించి ఇమీడియట్ గా ఆపరేషన్ కూడా మొదలు పెట్టాయి. అయితే షోపియన్ కెల్లర్ అటవీ ప్రాంతంలో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు ఏమో ఎన్కౌంటర్ కూడా జరిగింది. షోపియన్ జిల్లా షుక్రూ కెల్లర్ లో 2 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారనేది కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతున్నాయి. దీంతో పాటు భద్రతా దళాలు ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా కూంబింగ్ నిర్వహిస్తూ ప్రతి ప్లేస్ ని కూడా శోధిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం భద్రతా దళాల చేతిలో 2 తీవ్రవాదులు కూడా చిక్కుకున్నట్లు మనకు సమాచారము. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ లో ఈ భారీ ఎన్కౌంటర్ అయితే జరుగుతోంది. పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి అన్నట్టు మనకు సమాచారము. లష్కరే తోయిబా ఉగ్రవాదులు 2 హతమయ్యారు. మరో 2 ఉగ్రవాదులు అక్కడే నక్కి ఉన్నారని, ఏ క్షణమైనా కూడా వాళ్ళు బయటికి రావడము అంటే ఫైర్ చేస్తే కూడా ఇమ్మీడియట్ గా భద్రతా దళాలు వారిని ఎన్కౌంటర్ చేసే పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఈ ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఒకవేళ పాకిస్తాన్ కూడా మరోసారి కూడా షెల్లింగ్ కి పాల్పడితే పూర్తి స్థాయిలో కూడా రిటాలియేట్ చేసేటందుకు భారత్ సైన్యం కూడా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భారత్ సైన్యం అయితే అసలు టెర్రరిస్టుల పట్ల గానీ పాకిస్తాన్ ఆర్మీ పట్ల గానీ అసలు అంటే మెర్సీ దయ చూపే పరిస్థితిలో అయితే లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న రాత్రి కూడా మనం చూసాము, ఆకస్మికంగా జమ్మూలోని సాంబా ప్రాంతాల్లో డ్రోన్లు కలకలం రేపించాయి. దీంతో పాటు అలాగే అమృత్సర్ ఫ్లైట్ ని కూడా ఇమీడియట్ గా ఢిల్లీకి డైవర్ట్ చేశారు. దీంతో పాటు అక్కడ బ్లాక్అవుట్ కూడా చేశారు జలంధర్ తో పాటు అమృత్సర్ పలు ప్రాంతాల్లో. సో ప్రస్తుతము యథావిధిగా అంటే జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేది రెగ్యులర్ గా ఉంటున్నాయి. గడిచిన కొద్దేళ్లుగా భద్రతా దళాలు ఎప్పటికప్పుడు కూడా తీవ్రవాదులు మట్టుబెడుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తల నడుమ సో తాజాగా ఈ రోజు కూడా 2 లష్కరే తోయిబాకి చెందిన టెర్రరిస్టులు ఎన్కౌంటర్ అవడం కూడా గమనార్హము. సో ఇప్పటికే ఆ ప్రాంతాల్లో మనం ముందు నుంచి కూడా చర్చించుకుంటున్నాము. పహల్గామ్ దాడి తర్వాత ప్రత్యేకంగా దక్షిణ కాశ్మీర్ లో ఈ స్లీపర్ సెల్స్ అనేటివి విపరీతంగా పెరిగిపోయాయని గత 4 సంవత్సరాలుగా ప్రత్యేకంగా అంటే స్థానిక ప్రజలతో కలిసిపోయి ఈ టెర్రరిస్టులందరూ కూడా ఒక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ అలాగే నెట్వర్క్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. సో ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా కార్డన్ సర్చ్ అంటే పాకిస్తాన్
షెల్లింగ్ కి పాల్పడి యథావిధిగా భారత భద్రతా దళాల అటెన్షన్ డైవర్ట్ చేసి టెర్రరిస్టులకు హెల్ప్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా భద్రతా దళాలు పసిగట్టాయి. దేనికి అటు బార్డర్ లో ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంటున్నారు. ఒకవేళ పాకిస్తాన్ అలా షెల్లింగ్ కు పాల్పడి డైవర్ట్ చేసినా కూడా అది గుర్తించి ఇమీడియట్ గా టెర్రరిస్టుల వేటలో మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. సో అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డ డ్రోన్స్, మిసైల్ ఏవి దాడి చేసినా కూడా అవి ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో ఎప్పటికప్పుడు రిటాలియేట్ చేస్తున్నాయి. గాల్లోనే మిసైల్, డ్రోన్లను కూడా కుప్పకూలుస్తున్నాయి భద్రతా దళాలు. కానీ ఇప్పుడు డైవర్షన్ అంటే అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కూడా పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే తీవ్రవాదులు చొరబాట్లకి హెల్ప్ మద్దతుగా చేసేటందుకు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఏవైతే స్లీపర్ సెల్స్ ఉన్నాయో అవి యాక్టివేట్ చేసేటానికి కూడా పాకిస్తాన్ కి చెందిన ఆర్మీ బార్డర్లలో కాల్పుల ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని ఉల్లంఘిస్తూ వస్తుంది. కానీ భద్రతా దళాలు మాత్రము ఇండియన్ భద్రతా దళాల సామర్థ్యం కానీ ఇంటెలిజెన్స్ గురించి కానీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ లోనే టాప్ 4 ప్లేస్ లో ఉంది. మిలిటరీలో కానీ స్పైయింగ్ లో కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వరల్డ్ లో మొత్తాదు తర్వాత ఇండియన్ రాణి అని కూడా ప్రపంచం అంతా కూడైకి వస్తుంది. ఈవెన్ నాసా కూడా తర్వాత కేజీబీ అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా వెనుకబడి ఉందని మన రా ఏజెంట్లే మొత్తాదు తర్వాత రా ఏజెంట్లే అని కూడా పేర్కొంటున్నారు. సో ఈ మేరకు లోయలో పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ఐఎస్ఐ ఎంత అటెన్షన్ డైవర్ట్ చేసినా కానీ మన భద్రతా దళాలు కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా యాక్టివ్ గా ఉంది. సో ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఎత్తులకి పై ఎత్తులు కూడా వేస్తూ ప్రస్తుతం బార్డర్ లో చాలా యాక్టివ్ గా ఉన్నాయి ఫోర్సెస్. సో తాజాగా ఇప్పుడు మరో ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళందరినీ కూడా ఆ ఇద్దరు టెర్రరిస్టులను కూడా భద్రతా దళాలు పూర్తి స్థాయిలో చుట్టుముట్టాయి. ఒకవేళ ఇక్కడ నక్కినా కూడా బయటకు వస్తే ఇమ్మీడియట్ గా కూడా ఎన్కౌంటర్ చేసే పరిస్థితి అయితే నెలకొని ఉంది. సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.